గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు, ఆ వార్తల్లోని వాస్తవాలు, వాటికి సంబంధించి విశ్లేషణ చూసే ముందు హెడ్లైన్స్. రాష్ట్రంలో 1 ఎకరాకు నీళ్లివ్వని సీఎం రేవంత్, ఏ చర్చకైనా రెడీ, ప్లేస్ టైము చెప్పమని హరీష్ రావు సవాల్. తెలంగాణను ఎండబెట్టి ఏపీకి నీళ్లిస్తారా? సాగునీటి కోసం పోరుబాట పడతామన్న బీఆర్ఎస్. బీఆర్ఎస్ డిమాండ్తో కాంగ్రెస్ సర్కార్ ఆగమాగం, వెంటనే ఏపీకి నీటి విడుదల ఆపాలని కేఆర్ఎంబీకి లేఖ. అన్నదాతలపై అసలు రంగు బయట పెట్టుకున్న కాంగ్రెస్, నీళ్లివ్వలేము, పంటలు వేయొద్దని కోదండరెడ్డి ప్రకటన. ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో అడుగంటిన సాగరం, తేలిన సుంకిశాల సొరంగం అంటూ క్వశ్చన్ మార్క్ తో కనిపిస్తుంది. మరి నీళ్లు వదిలింది ఎవరి కోసం అంటూ చూస్తున్నాం మనం. ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తుంది, స్వామి కార్యం స్వకార్యం, రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర అంటూ గమనించాలి. నీటి మట్టం తగ్గకుంటే మేఘాపై భారీగా పునరుద్ధరణ వ్యయం అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. అయ్యో అడుగంటిన సాగరం అంటూ మనం ఇక్కడ చూడాలి. ఈ ఫోటో చూసారా? ఎండాకాలం మొదలవక ముందే అడుగంటిన నాగార్జున సాగర్ ప్రస్తుత దుస్థితి ఇది. నిరుడు భారీ వర్షాలు పడి నిండుకుండలా మారిన చివరికి సముద్రంలో 850 టీఎంసీలకు పైగా కలిశాయి. ఇప్పుడు నీటి మట్టం 535.60 అడుగులకు పడిపోయింది. గత రికార్డులను పరిశీలిస్తే సాగర్లో మే నెలలో తప్ప ఇంత తక్కువ మట్టానికి పడిపోయిన దాఖలాలు లేవు. సాగర్ ఎడమ కాలువ ఏఎంఆర్ ప్రాజెక్టు కింద ఏకంగా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు కావాలి. హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆగస్టు వరకు తాగునీరు అందాలి. సాగర్లో 510 అడుగుల కంటే పైన ఉన్న నీటి నిల్వ కేవలం 48 టీఎంసీలే. మరి తెలంగాణ తాగు సాగునీటి అవసరాలు ఎట్లా తీరుతాయంటూ మనం ఇక్కడ ప్రధానంగా ప్రశ్నను గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే అదిగో నీట ముంచిన నిర్లక్ష్యం అంటూ మనకి ఇంకో ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇది సాగర్ ఫోర్ షోర్లో నిర్మించిన సుంకిశాల మంచినీటి పథకం పంప్ హౌస్. నిరుడు ఆగస్టు 1న ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, కాంట్రాక్ట్ సంస్థ మేఘా నిర్లక్ష్యం కారణంగా ఇక్కడే మధ్య సొరంగానికి అడ్డుగా కట్టిన రీటైనింగ్ వాల్ కుప్పకూలి పంప్ హౌస్ మునిగింది. 540 అడుగుల నీటి మట్టం స్థాయిలో ఉన్న మధ్య సొరంగం ద్వారా జలాలు ఇందులోకి వస్తుండటంతో సుంకిశాల పనులు నిలిచిపోయాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరణ కోసం నిపుణులతో మేఘా సంప్రదింపులు చేసింది. కానీ అందుకు కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసింది. 2 నెలల్లో పునరుద్ధరిస్తామని ప్రకటించిన నీటి మట్టం ఎక్కువ ఉండడంతో పనులు మొదలు పెట్టలేదు అంటూ మనం ఇక్కడ వార్తను ప్రధానంగా గమనించవచ్చు. అయితే మెగా ఇన్ఫ్రాకు కలిసి వచ్చిన ఏపీ జలచౌర్యం అంటూ కూడా మనం ఇక్కడ వార్త గమనించాలి. 2.5 నెలల్లోనే సాగర్లో 130 టీఎంసీలు ఖాళీ. గతంలో ఎన్నడూ లేనంతగా అడుగంటిన జలాశయం అంటూ చూస్తున్నాం. యాసంగి సాగునీరు, 4 నెలల తాగునీటికి నిల్వలు ఏవి అంటూ ఇక్కడ ప్రధానంగా ప్రశ్న కనిపిస్తోంది. 540 అడుగులకు తగ్గిన తర్వాతే హైడ్రామా షురు, సొరంగం తేలడంతో పునరుద్ధరణ పనులు మొదలు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇదిగో తేలిన సొరంగం అంటే మనకి ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. సాగర్కు నిరుడు భారీ వరదలు వచ్చినప్పుడు ఏప్రిల్ మే వరకు సుంకిశాల సొరంగాలు పైకి తేలే అవకాశాలు లేవని నిపుణులు అంచనా వేశారు. తెలంగాణలో ఎటువంటి పరిస్థితి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని భయపడుతున్నామో అటువంటి పరిస్థితి రానే వచ్చింది. దానికి నిదర్శనమే ఈ వార్త. నీళ్లు లేవు, పంటలు వేయొద్దంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫిబ్రవరి నెలలోనే పంటలు ఎండుతున్నాయి. అదనంగా వరి పంట సాగును మానుకోండి, అప్పులు తెచ్చి రైతులు పెట్టుబడులు పెట్టొద్దు అంటూ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రకటన మనం గమనించవచ్చు. సో యాసంగి మధ్యలోనే చేతులెత్తేసిన సర్కార్ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో వరి పంట పొట్ట దశలో ఉంది. మొక్కజొన్న పంట చేలలో గింజ పాలు పోసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పైరు ఎదుగుతుంది. ఈ దశలో సీజన్ మధ్యలోనే పంటల సాగుపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందంటూ మనం గమనించాలి. ఇక్కడ వరి సాగు చేయొద్దంటూ కూడా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏకంగా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా విలేకరుల ముందుకు వచ్చి చెప్పడంపై రైతుల్లో ఆందోళన మొదలైంది. సాధారణంగా మార్చి తర్వాత ఎండలు ముదురుతాయని, ఈ ఏడాది ఆ పరిస్థితికి భిన్నంగా ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయని
కోదండరెడ్డి చెప్పుకొచ్చిండ్రు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, నీళ్లుంటేనే పంటలు వేసుకోవాలంటూ చెప్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు రైతులకి మిగతా అనేక రకాలుగా కూడా రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, అనేక విధాలుగా సాగునీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో చేతులెత్తేసిన ఒక దరిద్రపు స్థితి దాపురించింది తెలంగాణకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అని మనం చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే అన్నదాత ధర్మాగ్రహం అంటూ మనం వార్త చూస్తున్నాం. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం నుంచి వచ్చి శుక్రవారం గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని నిరసన తెలుపుతున్న రైతు తోట యాదగిరి అంటూ మనం ఇక్కడ వార్తని గమనిస్తున్నాం. రుణమాఫీ చేసేదాకా ఇక్కడి నుంచి పోను అంటూ ఆయన మాట్లాడిండు. గాంధీ భవన్ మెట్లపై రైతు యాదగిరి నిరసన, రుణమాఫీ చేయాలని, బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే పాలమూరును ఎడారిని చేసింది మీరే అంటూ మనం ఇక్కడ వార్త గమనిస్తున్నాం. పోతిరెడ్డిపాడుకు హారతులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్దే. రాష్ట్రంలో 1 ఎకరానికి నీళ్లు ఇవ్వని సీఎం రేవంత్ సొంత జిల్లాలో రైతాంగానికి తీరేని ద్రోహం. ఏ చర్చకైనా రెడీ, ప్లేసు టైము నువ్వే చెప్పు అంటూ ముఖ్యమంత్రి మీద హరీష్ రావు మండిపడ్డ వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇంకా కీలకమైన కమెంట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి, నీకు నీటి విలువ తెలవదు, నోటి విలువ తెలవదు, తెలిసిందల్లా నోట్ల విలువ మాత్రమే అంటూ హరీష్ రావు చాలా స్ట్రాంగ్ కమెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అది అక్షరాల వాస్తవం అనే కనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు, రైతులు ఏ విధంగా గోసపడుతున్నారు, ప్రభుత్వం రైతులను ఏ విధంగా గోసపెడుతుంది, కనీసం వ్యవసాయం చేసుకోలేని దారుణమైన స్థితిలోకి ఎట్లా నెట్టేసింది, వాళ్ళ పంటలకు సంబంధించి చేతులెత్తేసిన దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అడుగంటిన సాగరం, తేలిన సుంకిశాల సొరంగం అంటూ మనం కంటిన్యూషన్లో చూస్తున్నాం. సో మేఘాకి ఈ ఆంధ్రప్రదేశ్ జలచౌర్యం అనేది కలిసి వచ్చింది. సో 2.5 నెలల్లోనే నాగార్జున సాగర్లో 130 టీఎంసీలు ఖాళీ అయిపోయినాయి. సో 540 అడుగులకు తగ్గిన తర్వాత హైడ్రామా మొదలైపోయింది. సొరంగం తేలడంతో పునరుద్ధరణ పనులు మొదలు. నీటి మట్టం తగ్గకుంటే మేఘాపై భారీగా పునరుద్ధరణ వ్యయం అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ సుంకిశాల పంప్ హౌస్లోకి వెళ్లే సొరంగాన్ని మూసేసిన దృశ్యాన్ని ఇక్కడ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే సాగర్ ఖాళీ కావడమే సుంకిశాలకు వరమ అంటూ మనం ఇక్కడ ఇంకో అప్డేట్ చూస్తున్నాం. వాస్తవానికి నిరుడు కృష్ణా బేసిన్లో వచ్చిన భారీ వరదతో సుంకిశాల పునరుద్ధరణ పనులు ఏప్రిల్, మే నెలలో కానీ మొదలయ్యే అవకాశాలు లేవని సాగునీటి రంగ నిపుణులు, అధికారులు అంచనా వేసిండ్రు. సో ఈ నేపథ్యంలో సాగర్లో నీటి మట్టం ఎక్కువ ఉన్న సమయంలో కూడా పంప్ హౌస్లోకి నీళ్లు రాకుండా సొరంగాన్ని మూసేసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కోసం మెగా ఇన్ఫ్రా ప్రయత్నాలు చేసింది. నిపుణులు రప్పించి సాంకేతిక సంప్రదింపులు చేసింది. అయితే నీటి మట్టం ఎక్కువ ఉన్న సమయంలో సొరంగాన్ని మూసివేయాలంటే అందుకు భారీగా ఖర్చు అవుతుంది అని తెలిసింది. సో అందుకే నీటి మట్టం తగ్గేదాకా వేచి చూసి ఇప్పుడు 540 అడుగుల కంటే తక్కువ నీటి మట్టం రాగానే పునరుద్ధరణ పనులు మొదలుపెట్టిండ్రు. హైదరాబాద్ మహానగర తాగునీటి కోసం సుంకిశాల పనుల పునరుద్ధరణ అనివార్యమే. కాకపోతే ప్రభుత్వం దీనిపై ముందస్తు ప్రణాళిక ప్రకటించి ఉంటే 9 లక్షల ఎకరాల ఆయకట్టులోని పంటల పరిస్థితి అగమ్య గోచరంగా మారేది కాదు అనేది అక్షర సత్యం అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా డబ్బులు సేవ్ చేసుకునే ఆలోచన తప్పితే ప్రజలకి కావలసిన పనులు చేద్దాము, రైతులకి సాగునీరు అందిద్దాము, వ్యవసాయం మంచిగా ఉండేలా చేద్దామనే ఆలోచన ఎక్కడ కూడా ప్రభుత్వానికి లేనట్టుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఆ విధంగా వెసులుబాటు ఉండే విధంగా మాత్రమే చర్యలు తీసుకుంటే తప్ప ప్రజల బాగోగులు ఎక్కడా పట్టించుకునే పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే మరో వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిన్న కేఆర్ఎంబీ సమావేశం జరగాల్సి ఉంది, అత్యవసర భేటీ. సో ఏపీ జలాలు తరలించుకుపోతుందంటూ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో నిన్న అత్యవసర భేటీ జరగాల్సి ఉంది, కానీ అది వాయిదా పడింది. దానికి సంబంధించిన అప్డేట్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు శుక్రవారం నిర్వహించాల్సిన అత్యవసర సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేసింది. అనివార్య కారణాలతో హాజరు కాలేకపోతున్నామని సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాయడంతో సమావేశాన్ని వాయిదా వేసింది. సో ఈ మేరకు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డు చైర్మన్ అతుల్ జైన్ సమాచారం అందించారు. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం వాటాకు మించి కృష్ణా జలాలను మళ్లించుకుపోతుంది. ఇదే అంశం మీద రాజకీయ దుమారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించినా కూడా ఏపీ సర్కార్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు R&Rకు నిధులు ఇస్తేనే పనులు అన్ని ప్రభుత్వానికి స్పష్టం చేసిన ఇరిగేషన్ ఇంజనీర్లు అంటూ మన వార్తను గమనిస్తున్నాం. నిర్వాసితుల సహాయ పునరావాసానికి నిధులను పూర్తి స్థాయిలో చెల్లిస్తేనే ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయంటూ నీటిపారుదల శాఖ ఇంజనీర్స్ ప్రభుత్వానికి తేల్చి చెప్పిండ్రు. ప్రాధాన్య ప్రాజెక్టుల మీద ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, భూసేకరణ అధికారులు నిన్న జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైనరు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఇంజనీర్లు ఉన్నతాధికారులకు నివేదించారు.
పనులు ముందుకు సాగాలి అంటే R&R నిధులు చెల్లించాలని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రాధాన్య ప్రాజెక్టులకు దాదాపు 5,000 ఎకరాలకు పైగా భూమి సేకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది. ఇంకోవైపు కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తున్న పట్టదా అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. తెలంగాణను ఎడారిలా మార్చేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుంది అంటూ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకొక వైపు చూసుకుంటే కిందికి పోయే కొద్దీ ఇంకా దయనీయమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ FLR 590 అడుగులు, అయితే MDDL 510 అడుగులు. అత్యవసరమైతే తప్ప అంతకు కిందికి నీటిని విడుదల చేయరాదు అంటూ హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వ జీవోస్ ఉన్నాయి. ఎడమ కాల్వ గేట్లు స్పిల్వే కంటే 25 అడుగుల ఎత్తు ఉన్న దరిమిలా సాగర్లో 514 అడుగుల కంటే ఎక్కువ నీటి మట్టం ఉంటేనే పూర్తి స్థాయి నీటి విడుదల ఉంటుంది. అయితే కుడి కాలువ గేట్ల ఎత్తు 15 అడుగులు ఉన్నందువల్ల సాగర్లో 504 అడుగుల నీటి మట్టం ఉన్న పూర్తి స్థాయిలో ఉంటుంది. సో పైగా గేట్లు కాలువల వెడల్పు కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకు సాగర్ రిజర్వాయర్లో 510 అడుగుల మేర నీటి మట్టం ఉన్నప్పుడు ఎడమ కాలువ గేట్లు అన్ని పూర్తిగా ఎత్తిన 6,018 క్యూసెక్స్ నీళ్లు వస్తాయి. అదే కుడి కాలువ నుంచి 24,840 క్యూసెక్స్ నీళ్లు వెళ్తాయి. 504 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు గేట్లు పూర్తిగా తెరిస్తే ఎడమ కాలువ నుంచి కేవలం 3,625 క్యూసెక్స్ వెళ్తే కుడి కాలువ ద్వారా 11,420 క్యూసెక్స్ నీళ్లు వెళ్తాయి. అంటే సాగర్లో నీటి మట్టం పడిపోయే కొద్దీ తెలంగాణ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితే నెలకొంది, ఇటువంటి దారుణ పరిస్థితే నెలకొంది. ప్రమాదంలో తెలంగాణ పడిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణను ఎండబెట్టి ఏపీకి నీళ్లు ఇస్తారా అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ బాబు రేవంత్ వల్లే రాష్ట్రానికి కృష్ణా జలాల్లో దక్కని వాటా అంటూ మనం వార్తను గమనించవచ్చు. హరీష్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా సర్కారు సొల్లు పురాణం అంటూ కూడా వ్యాఖ్యానించిండు. రేవంత్ తిట్లతోనే సీఎం అయిండు, ఉత్తమ్ అలాగే అనుకుంటున్నాడేమో అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ద్రోహ చరిత్ర అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. సో అవసరమైన దానికి అవసరమైన సమాధానం చెప్పకుండా సొల్లు పురాణం చెప్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ వీళ్లకు నీళ్లను ఎట్లా కొలుస్తారో తెలుసా అంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. సర్పంచ్ కూడా సమాధానం చెప్పలేని స్థాయి కాంగ్రెస్ నేతలది. వీళ్ళ కేసీఆర్ గురించి మాట్లాడేదని జగదీష్ రెడ్డి నిప్పులు జరిగిండ్రు. అసలు నీళ్లను ఎట్లా కొలుస్తారో కాంగ్రెస్ నేతలకు తెలుసా, టీఎంసీ అంటే తెలుసా అని కూడా ప్రశ్నించిండ్రు. కేసీఆర్ ను విమర్శించడానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సిగ్గుండాలి. కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్లు కేఆర్ఎంబీ అధికారులతో మాట్లాడి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను సాధించడం చేతగాదంటూ సీరియస్ గా క్వశ్చన్ చేసిండ్రు. కేసీఆర్ హయాంలో పాలమూరు నుంచి వలసలు ఆగాయా లేదా, నల్గొండ నుంచి ఫ్లోరైడ్ భూతం పోయిందా లేదా అంటూ జగదీష్ రెడ్డి కీలకంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మనం బేసిన్ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ మనకు కనిపిస్తుంది వార్త. ఆ తర్వాత మిగులు జలాలు ఉంటేనే ఇతర ప్రాంతాలకు ఇవ్వాలి అంటూ చూస్తున్నాం. కావరే ట్రిబ్యునల్ అవార్డును పరిగణలోకి తీసుకోవాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు తెలంగాణ స్పష్టీకరణ, తదుపరి విచారణ మార్చి 24కు వాయిదా అంటూ మనం వార్తని గమనిస్తున్నాం. సో ఇంకో వైపు చూసుకుంటే రైట్ ఏదేమైనా సరే తెలంగాణలో రేవంత్ రెడ్డి హయాంలో ప్రజలు దారుణమైన పరిస్థితులు చూస్తున్నారు. సో ఇక్కడ యాదగిరి గుట్టకు రండి అంటూ, విమాన గోపుర మహాకుంభాభిషేకానికి హాజరు కండి అంటూ, బ్రహ్మోత్సవాలకు తప్పక రావాలంటూ కేసీఆర్ను ఆహ్వానించింది ఆలయ ప్రతినిధి బృందం. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనం చూస్తున్నాం. కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు యాదగిరిగుట్ట ఆలయ ప్రతినిధి బృందం అంతా కూడా ఆ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇంకోవైపు ఏపీ నీళ్లు దోచుకెళ్తుంటే ఏం చేస్తున్నారంటూ క్వశ్చన్ చేస్తున్న వార్త చూస్తున్నాం. అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న సర్కార్, అబద్ధాలతో పబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి, కేసీఆర్తో బతుకు తెరువు, కాంగ్రెస్తో బర్బాద్, ప్రభుత్వం మేల్కొనకుంటే రైతుల తిరుగుబాటు తప్పదంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఆ వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. కేసీఆర్ పాలనలోనే పాలమూరుకు న్యాయం జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య చేసిన కమెంట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎట్లా పండినాయంటూ కూడా వ్యాఖ్యానించారు. 1,00,000 కోట్లు కూడా వెచ్చించని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి ఆరోపణలు నిజమైతే గత ఏడాది 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎట్లా పండాయని కూడా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. తొమ్మిడిహెట్టి ప్రాజెక్టు పేరిట కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి కాంగ్రెస్ నేతలు దోచుకున్నారంటూ కూడా
ఆరోపించారు. సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్తో ప్రజలకు బతుకు తెరువు ఉంటే కాంగ్రెస్ బర్బాద్ అయింది అంటూ విమర్శించారు. సో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? నిజంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇదే అంశానికి సంబంధించి దమ్ముంటే పీఎంఓ ఎదుట ధర్నా చేయి రేవంత్ అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూడొచ్చు. జల వివాద పరిష్కారానికి ఒక్క అడుగైనా ఎందుకు వేయం అని కూడా క్వశ్చన్ చేసిండ్రు. సీఎం రేవంత్ కు దమ్ముంటే పీఎంఓ ఎదుట ధర్నా చేయాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కృష్ణా జలాలను తరలిస్తున్నా పట్టించుకోరంటే ఇంకో వార్త చూస్తున్నాం. చంద్రబాబు తొత్తుగా సీఎం రేవంత్ వ్యవహారం ఉంది అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నా నీటి కష్టాలంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి. దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రధానంగా చేతులు ఎత్తేసింది కాబట్టి సర్కార్ నీళ్లు లేవు పంటలు వేయొద్దంటూ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ పై కక్షతో చెరువులు ఎండబెట్టి అంటూ చూస్తున్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి మీద కాళేశ్వరం, కృష్ణా మీద భీమా, నెట్టెంపాడు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుతో రిజర్వాయర్లు నింపి చెరువులకు మళ్లించేవాళ్ళు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి చెరువులను ఎండబెట్టిన ఫలితం రైతు అనుభవంలోకి వస్తుంది. కుంగిన పిల్లర్లతో సంబంధం లేకుండా నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిజర్వాయర్లను నింపకపోవడంతో వేసవి ఆరంభం కాకముందే గ్రామాల్లో తీవ్రంగా ఈ సమస్య కనిపిస్తుంది. వాగులు, బావులు, బోర్లన్నీ ఎండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నారు దశలోనే 3 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఫిబ్రవరి చివరి నాటికి మరో 3 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టుగా తెలిసింది. సో సీజన్ ప్రారంభంలోనే చెరువులు నింపి ఉంటే భూగర్భ జలాలు పెరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో భూగర్భ జల మట్టాలు పడిపోతున్నట్టు అధికారులు చెప్పినట్టు తెలిసింది. ప్రధానంగా సాగునీరు అందక విద్యుత్ లేక బోర్లు, ఊటబావుల కింద పంటలు ఎండిపోతున్నట్టు కూడా అధికారులు నివేదించడంతో కోదండరెడ్డి ఆకస్మికంగా మీడియా ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకోవైపు సాగునీళ్ల కోసం రైతుల ధర్నా అంటూ మనకు వార్త కనిపిస్తుంది. పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన. ముస్తాబాద్లో ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయింపు మనం చూస్తున్నాం. నీటిపారుదల శాఖ అధికారుల తీరును నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి రేవంత్ రెడ్డి హయాంలోని మనం ఒకసారి గమనించినట్లయితే రాష్ట్రంలో కీలకంగా ఒక దౌర్జన్యం రాజ్యం వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిరిసిల్లలో అధికార ఆగడం అంటూ మన వార్తను చూస్తున్నాం. సిరిసిల్లలో ట్రేడ్ లైసెన్స్ సాకుతోని టీ స్టాల్ను మూసేసిండ్రు. కేటీఆర్ ఫోటో పెట్టుకున్నారన్న అక్కస్తో సామాన్లతో పాటు మున్సిపాలిటీకి తరలింపు. కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడు నిరసన. కేటీఆర్ ఫోన్ చేసి అండగా ఉంటానని భరోసా ఇచ్చిండ్రు. సో ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్ మొత్తాన్ని కక్ష కట్టినట్టుగా కూడా మొత్తం తీసేయడంతో ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయింది. దీని మీదనే ఆధారపడి బతికే ఈ ఫ్యామిలీ అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు ఎట్లా వ్యవహరిస్తున్నారు అధికారులు అంటే మనం ఒకసారి గమనిస్తే ఒకే ఇంటి పేరు ఉంది అని అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా సిరిసిల్లలో ఒకే ఇంటి పేరు ఉన్నదనే కారణంతో సామాన్య రైతును నిర్బంధించిన పరిస్థితి. సో గొంతు సర్జరీ జరిగిందని చెప్పినా వినకుండా కూడా ఈ రైతును అరెస్ట్ చేసిండ్రు. కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో సర్కార్ తీరు మీద విమర్శల వెల్లువ కనిపిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్కార్ పెద్దల కక్ష సాధింపుల చర్యలకు అమాయక రైతులు బలవుతున్నారు. అసైన్ ల్యాండ్ సాకు చూపుతూ ఇప్పటి వరకు నేతలపై విరుచుకుపడ్డ యంత్రాంగం ఇప్పుడు సాధారణ ప్రజలను కూడా వదలట్లేదు. నిన్నటి దాకా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఒక సామాన్య రైతును రిమాండ్ కు తరలించారు. ఇది కలకలం రేపుతుంది. సో గొంతు ఇన్ఫెక్షన్తో 3 రోజుల కింద ఆపరేషన్ చేయించుకొని మాట్లాడలేని స్థితిలో ఉన్న రైతు మీద ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించడం ఇప్పుడు విమర్శల పాలవుతుంది. ఒకటే ఇంటి పేరు ఉండడంతో బీఆర్ఎస్ నాయకుడికి బదులు రైతు మీద ప్రతాపం చూపించారు అంటూ బాధిత కుటుంబం చెప్తుంది. సో ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, ఎవరు అని వెరిఫై చేసుకోకుండా ఏం చేసుకోకుండా అంటే ఎందుకు ఇంత భయపడుతున్నారా, ఇన్సెక్యూరిటీతోనే ఇదంతా చేస్తున్నారా అంటూ మనకి ప్రధానంగా డౌట్లు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు రైతు యాదగిరి గాంధీ భవన్ ముందుకు పోయి రుణమాఫీ చేయాలి అంటూ ఆయన
క్వశ్చన్ చేసిన పరిస్థితి. సీఎంకు రైతు యాదగిరి లేఖ కూడా రాసిండు, రుణమాఫీ కాలేదు, బోనస్ రాలేదు అంటూ ఉత్తరం రాసిన పరిస్థితి కనిపిస్తుంది. అది పూర్తయ్యాక ఆయన పోనని నిన్న భీష్మించి కూర్చున్నాడు. సో ఈ నేపథ్యంలో అందరూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి, ప్రజలంతా కూడా క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో మనం ఇక్కడ గమనించవచ్చు. తోట యాదగిరికి జవాబివ్వు రేవంత్ అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు క్వశ్చన్ చేసిన పరిస్థితి. గాంధీ భవన్ సాక్షిగా ధర్మాగ్రహం వ్యక్తమైంది. సో తెలంగాణ అంతటా యాదన్నలే, సో రైతులంతా తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రుణమాఫీ పూర్తి కాలేదు కానీ పూర్తి అయిందని చెప్పుకుంటున్నారు. అట్లా ఎట్లా చెప్పుకుంటారంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హరీష్ రావు కమెంట్స్ మనం గమనించాలి. సో ఇదే పరిస్థితి తెలంగాణలో రైతులందరికీ ఉంది. తెలంగాణ నిండా యాదన్నలే ఉన్నారు. మరి ధైర్యం ఉంటే దమ్ముంటే ఈ రైతుకు జవాబు ఇవ్వు, యాదన్నకు జవాబు ఇవ్వు, రైతు యాదగిరికి జవాబు ఇవ్వు అంటూ హరీష్ రావు క్వశ్చన్ చేసిన సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకోవైపు మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే రైట్, నష్టానికి బాధ్యత ఎవరిది అంటూ మనం ఇక్కడ వార్త చూస్తూ మిల్క్ కూలింగ్ సెంటర్ సీజ్ చేసిండ్రు నిన్న. ఆది శ్రీనివాస్ కు తెలిసి జరిగిందో లేదో చెప్పాలి అంటూ క్వశ్చన్ చేసిండ్రు. రైతుల ఆందోళనలు చూసి ఎందుకు స్పందించలేదు, మీ కాంగ్రెస్ పార్టీ బదనాం అవుతుందని తెరిపించారు అంటూ బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు ధ్వజం ఎత్తిండ్రు. సో కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికిండ్రు. ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పాల్పడుతున్న పరిస్థితి. ఒకవైపు ప్రజలకు కావాల్సిన పనులు చేయకుండా, మేలు చేయకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ వనరులను పక్క రాష్ట్రాలు దోచుకెళ్తుంటే, కేంద్ర సహాయంతో దోచుకెళ్తుంటే చోద్యం చూస్తూ కూర్చుంటున్నారు తప్ప తెలంగాణకు నష్టం జరుగుతుంటే దాన్ని కనీసం ఆపలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీని ఫలితంగా అనేక వర్గాల ప్రజలు గోసపడుతున్న పరిస్థితి. ఒకవైపు రైతు వ్యవసాయం చేసుకోలేని స్థితి నెలకొంది. మరోవైపు సాగునీరే కాదు, తాగునీటికి కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది ఏర్పడే ప్రమాదంలో తెలంగాణ నెట్టివేయబడింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్న ఆ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.